హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2025 మొదటి రోజు అద్భుతంగా ముగిసింది. దాదాపు 2.5 lakh crores 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు ఫస్ట్ డేనే ప్రామిస్ చేశారు. 2 రోజులు కలిపి దాదాపు 5 lakh crores ఇన్వెస్ట్మెంట్స్ అనేవి దానికి సంబంధించిన ఇంటెంట్ కావచ్చు, ఎంఓయూస్ కావచ్చు, ఇవన్నీ కుదిరే అవకాశం కనిపిస్తుంది అనమాట. ఒక రాష్ట్రానికి 2 days ఈవెంట్లోనే 5 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది మహా అద్భుతం అని చెప్పొచ్చు అనమాట. ముఖ్యంగా గ్లోబల్ లీడర్స్ కావచ్చు, ఇండస్ట్రీ హెడ్స్ కావచ్చు, ఎక్స్పర్ట్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా దేశీయంగా హైదరాబాద్కు వచ్చారు. 27 సెషన్స్ కీ సెక్టర్స్లో ఎనర్జీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హెల్త్ కేర్, స్టార్టప్స్లో 27 సెషన్స్ జరుగుతున్నాయి ఈ 2 రోజులు కలిపి. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, యూనిసెఫ్ ఇలా రకరకాల రిప్రజెంటేటివ్స్ భారతదేశానికి వచ్చారు హైదరాబాద్లోని ఈవెంట్ అటెండ్ కావడానికి. ముఖ్యంగా ఈవెంట్ టార్గెట్ ఏంటంటే తెలంగాణ రైజింగ్ 2047 2047 కల్లా తెలంగాణని $3 trillion ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ $3 trillion ఎకానమీకి ఏ విధంగా ఇన్వెస్ట్మెంట్స్ బూస్ట్ చేయాలి, హైదరాబాద్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఫ్యూచర్ సిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి, దాంతోపాటు పూర్తి స్థాయిలో హైదరాబాద్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా డెవలప్ చేయాలనే దాని మీద చర్చ జరుగుతుందన్నమాట. ముఖ్యంగా అనేక రంగాలు, హెల్త్ కేర్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, స్పెసిఫిక్గా విద్యా వ్యవస్థలో కూడా సమూలంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట.